ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా ఓం నమో వెంకటేశాయ. ఈ సినిమాకు ఇంత భారీ పబ్లిసిటీ, ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు వచ్చాయంటే డైరెక్టర్ రాఘవేంద్రరావు కావడం ఒక కారణమైతే లీడ్ రోల్ నాగార్జున కావడం మరో కారణం. అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ అన్నమయ్య, శ్రీరామదాసు తరహాలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. కథ పెద్దగా ఆకట్టుకోకపోగా మ్యూజిక్ కూడా గత సినిమాలతో పోలిస్తే శ్రోతలను అలరించలేకపోవడం కూడా సినిమాకు మైనస్ గా మారింది. మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా టాక్ చూస్తే భారీ డిజాస్టర్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీపై సినిమా యూనిట్ మాత్రం పాజిటివ్ ప్రచారంలోనే మునిగిపోయింది. అది కూడా ఎంత పాజిటివ్ అంటే తిరుపతి హుండీలో డబ్బులు వేసేవాళ్లు ఆ దేవుడి సినిమాను చూడడానికి ఖర్చు చేయలేకపోతున్నారనేంతగా అన్నమాట. ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమో కూడా చిత్ర యూనిట్ ఆలోచించాల్సిన అవసరం ఉందనేది. అయితే ఇప్పటికే చాలా థియేటర్స్ లో నమో వెంకటేశాయను తీసేసి ఆ ప్లేస్ లో ఘాజిని ప్రదర్శించబోతున్నారు. ఇక మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా 12 కోట్ల షేర్ సాధించిందంటే సినిమా ఎలాంటి ఫలితం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మూవీని ప్రేక్షకులు డిజాస్టర్ గా తేల్చేశారు. వెంకటేశ్వర స్వామి గెటప్ లో కనిపించిన కొత్త క్యారెక్టర్ లో ప్రజలు దేవుడిని చూడలేకపోయారనేది కూడా ఒక టాక్. ఆ క్యారెక్టర్ లో సుమన్ నటించి ఉంటే సినిమాకు ఇంకాస్త కలిసొచ్చేది. అంతేకాదు అనుష్కను కూడా భక్తిరస క్యారెక్టర్ లో ప్రేక్షకులు ఊహించుకోలేకపోవడం ఈ సినిమాకు మరో మైనస్ అని చెప్పాలి. ఏది ఏమైనా గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు కెరీర్ లో ఇదొక భారీ డిజాస్టర్ చిత్రంగా మిగిలిపోయింది.